ఫ్రెండ్స్, మీ ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు స్లో అయిపోవడం లేదా స్ట్రక్ అయిపోవడం, హ్యాంగ్ అయిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూద్దాము. మొబైల్లో ఏ యాప్ ఓపెన్ చేసినా సరే ఇలాంటి మెసేజ్ వస్తుంది. అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్, ఆన్ అప్ బటన్ ఉంటుంది కదా, మూడు ఒకేసారి నొక్కి పెట్టుకోండి. నొక్కి పెట్టుకోవడం వల్ల ఫోన్ ఏమవుతుంది అంటే రీస్టార్ట్ అవుతుంది, స్విచ్ ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంది అనమాట. చూడండి, ఆఫ్ అయిపోయింది. ఆఫ్ అయిన తర్వాత ఇదిగోండి ఇలా ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత మీకు కొంచెం ఫాస్ట్గా పనిచేస్తుంది. మళ్ళీ ఆ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది, మళ్ళీ స్లో అయిపోవడం. అది రాకముందే ఎక్కువగా ఈ ప్రాబ్లం అయితే ఎందుకు వస్తుందంటే, మీరు వేస్ట్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటారు కదా, కొన్ని యాప్స్ ఫేస్బుక్లో చూసో లేకపోతే ఇన్స్టాగ్రామ్లోనో ఇంకెందులోనో చూసి మీరు యాడ్స్ వచ్చిన యాప్స్ని ఇన్స్టాల్ చేసుకుంటారు. ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యూస్ చేస్తారు. యూస్ చేసిన తర్వాత ఒకవేళ యూజ్ అవ్వకపోతే దాన్ని అలా మొబైల్లో ఉంచేసుకుంటారు. అలా ఉంచుకోవడం వల్ల కూడా ఫోన్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొంతమంది అయితే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత చూస్తారు అది యూజ్ లేకపోతే వెంటనే స్క్రీన్ మీద అన్ఇన్స్టాల్ చేసేస్తారు. అలా స్క్రీన్ మీద అన్ఇన్స్టాల్ చేయకూడదు, సెట్టింగ్స్లోకి వెళ్ళి అన్ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, స్క్రీన్ మీద అన్ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్లో మీ ఇంటర్నెట్ అనేది యూస్ చేసుకుంటూ మీ ఫోన్ని స్లో చేసేస్తూ ఉంటుంది. ఓకే. దానికోసం నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోని అయితే డిస్క్రిప్షన్లోన కామెంట్లో ఇస్తాను. ఆ వీడియో చూసి బ్యాక్గ్రౌండ్లో యాప్స్ అన్ని డిలీట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీ ఫోన్లో ఉన్న వేస్ట్ ఫొటోస్, వీడియోస్, వేస్ట్ ఫైల్స్ ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి డిలీట్ చేసుకోండి. చూడండి, ఫైల్ మేనేజర్ ఆన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఫోన్ స్టోరేజ్ వచ్చింది కదా, ఫోన్ స్టోరేజ్లోకి వెళ్ళండి. స్టోరేజ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఏమైనా వేస్ట్ ఫైల్స్ ఉంటే, ఫేక్ ఫైల్స్ ఏమైనా ఉంటే అవి డిలీట్ చేసుకుంటూ ఉండండి. చూడండి, బీజీ క్యాసీ అని ఉంది చూసారా, దీంట్లో ఏమైనా ఉంటే ఒకవేళ మీకు ఇవ్వండి. చూడండి, ఇలాంటి ఫేక్ ఫైల్స్ ఉంటాయి కదా, ఇలాంటి ఫేక్ ఫైల్స్ ఏమైనా ఉంటే దాని మీద టచ్ చేసి డిలీట్ చేసుకుంటూ ఉండండి. మొత్తం మీరు ఒక్కొక్కటి మొత్తం ఫైల్స్ అన్ని చూసుకోండి. అన్నింటిలో ఇందులో ఏమైనా ఫైల్స్ మీ ఫేస్బుక్ సంబంధించినైనా, ఇన్స్టాగ్రామ్ సంబంధించిందైనా ఫేక్ ఫైల్స్ ఏమైనా ఉంటే అవన్నీ డిలీట్ చేసుకుంటూ ఉండండి. ఎక్కువగా హ్యాంగ్ అయిపోతుంది ఈ ఫోను, ఎందుకంటే దీంట్లో ఎక్కువ యాప్స్ ఉన్నాయన్నమాట. చూడండి, ఏవేవో యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నారు, దానివల్ల ఈ ఫోన్ ఎక్కువగా హ్యాంగ్ అయిపోతుంది. ఓకే. ఇలాంటి యాప్స్ ఎక్కువ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల కూడా హ్యాంగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. డైరెక్ట్గా స్క్రీన్ మీద యాప్ అన్ఇన్స్టాల్ చేసుకోకండి. అలా చేసుకోవడం వల్ల మీకు బ్యాక్గ్రౌండ్లో ఉండిపోతుంది, అప్పుడు కూడా ఫోన్ హ్యాంగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇదిగోండి ఇక్కడ యాప్స్ ఉన్నాయి కదా, యాప్స్ ఓపెన్ చేయండి. చూడండి, ఫోన్ ఎలా హ్యాంగ్ అయిపోతుందో. ఆల్రెడీ ఈ ఫోన్ కూడా అదే ప్రాబ్లం వచ్చింది, హ్యాంగ్ అయిపోతుంది అనమాట. చూడండి, స్లో అయిపోయి మళ్ళీ వచ్చింది, చాలా టైం పట్టేస్తుంది ఒక్కొక్కసారి. ఇందులోకి వచ్చి మీకు ఏ యాప్స్ అయితే వద్దో చూసుకోండి. మీకు యూజ్ లేని యాప్స్ ఏమున్నాయో ఆ యాప్స్ దాని మీద టచ్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ అన్ఇన్స్టాల్ అని చూసారా, అన్ఇన్స్టాల్ చేసేయండి. అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఒక్కొక్క యాప్ అన్నీ ఒకవేళ మీకు టైం పట్టినా సరే దాన్ని అన్ఇన్స్టాల్ చేసుకుంటూ ఉండండి. అన్ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మీ ఫోను స్పీడప్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ అదే సేమ్ యాప్స్లోకి వెళ్ళి మీరు యూజ్ లేని అన్నీ అన్ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాంట్లోనే మీరు ఏదైతే ఇన్స్టాల్ చేసుకున్నారో మీ ఫోన్లో ఆటోమేటిక్ ఇన్స్టాల్ అయ్యి ఉన్నదో అది చూసుకుని అన్ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత క్రోమ్ అంటే ఇచ్చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేసుకుని ఇక్కడ చూడండి, స్టోరేజ్ ఉంది కదా, స్టోరేజ్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇది క్లియర్ క్యాచ్ చేసేయండి. క్లియర్ క్యాచ్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. వచ్చేసిన తర్వాత గూగుల్ చూడండి, ఇప్పుడు ఇక్కడ గూగుల్ సెర్చ్ చేయండి. దీన్ని కూడా స్టోరేజ్లోకి వెళ్ళి క్లియర్ క్యాచ్ చేసేసుకోండి. క్లియర్ డేటా, క్లియర్ క్యాచ్ రెండు చేసేసుకోండి. చేసుకున్న తర్వాత గూగుల్ ప్లే స్టోర్ కూడా స్టోరేజ్లోకి వెళ్ళి క్లియర్ డేటా, క్లియర్ క్యాచ్ చేసేయండి. చేసిన తర్వాత ఇప్పుడు చూసుకోండి, కొంచెం ఫాస్ట్గానే ఉంటుంది మీ ఫోను. మీ స్టోరేజ్ యాప్స్ మాత్రం అన్ఇన్స్టాల్ చేసుకోండి. యాప్స్ అన్ఇన్స్టాల్ చేసేసుకోండి. అన్ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత స్టోరేజ్ కూడా మీకు వేస్టేజ్ అంతా డిలీట్ చేసుకుంటూ ఉండండి. డిలీట్ చేసుకోవడం వల్ల ఫాస్ట్గా పనిచేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అప్పటికి మీ ఫోన్ అలాగే స్లోగా ఉందంటే మాత్రం ఇంకా కన్ఫర్మ్లీ ఫార్మాట్ చేసుకోవాల్సి వస్తుంది, ఇంకొక ఆప్షన్ అనేది ఉండదు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి.